దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్ట్ 24. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ఉండెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనములు. మొదటి 6 అధ్యాయంలో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరచనో చూస్తున్నాం. ఈ సిద్ధపాటు కాలం 43 సంవత్సరముల దీర్ఘకాలం పట్టెను. దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకొనుచుండినను, వాస్తవంగా వారిని గొప్ప పరిచర్యకై సిద్ధం చేయుచుండెను. తర్వాత 7వ అధ్యాయం నుండి భవిష్యత్తులో జరగనయున్న వాటిని దేవుడు దానియేలు ద్వారా ప్రత్యక్షపరచను. అతని ద్వారా మనకందరికీ ఆ విషయం వెల్లడి చేశాను. రానయ్యున్న యుగములలో సంభవించబో విషయములన్నీ అనగా క్రీస్తు జన్మము, ఆయన మరణము, పునరుద్ధానము, రెండవ రాకడను గూర్చిన విషయములన్నీ వెల్లడి చేశాను. మన జీవితంలో కూడా అంతే. ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా, ఆత్మీయ పుస్తకములు చదువుట ద్వారా, మంచి ప్రసంగములు వినుట ద్వారా దేవుని విషయములు గ్రహించదాం. అదంతయు రానున్న దినములలో దేవుని వాక్యము నుండి లోతైన మర్మములను గ్రహించుటకు శిక్షణ పొందు కాలమైంది. మన శిక్షణ సమయం పూర్తి కాగానే వాక్యంలో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించదాం. అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబిల్లో నూతనముగా కనుగొందుము. ఇంతకుముందు నేనెప్పుడూ ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడదుము. ఆ చిన్న వాక్యం మనకు క్రొత్తదిగా ఉండును. ప్రార్థనా జీవితంలో దేవుడు దానియేలుకు తగిన శిక్షణను అనుగ్రహించెను. రాజైన దర్యావేషు రాజ్యం విస్తరించి ఉండెను. ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై, ఆ రాజ్యమంతటి మీద అధిపతులుగా నుండుటకై 120 మంది అధిపతులను ఏర్పరచెను. వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. ఈ దినములలో రాజకీయ సంబంధమైన విషయములలో ప్రాధాన్యతను, ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియేలు కోరలేదు. తన స్నేహితుల పలుకుబడి కానీ, బంధువుల ప్రాబల్యం కానీ తాను ఉపయోగించుకోలేదు. ఆ స్థానం సంపాదించుకొనవలనని ఎవరిని పొగడలేదు, ఎవరికి లంచం ఇయ్యలేదు. ఒకనాడు అతడు గవర్నర్, అందరిపైన ప్రధాన గవర్నర్గా నియమింపబడినని ఉత్తర్వు వచ్చెను. అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను కనుకనే అట్టి స్థానం అతనికి ఇవ్వబడెను. ఈ విషయంలో మనం కూడా దానియేలు వలె ఉండవలను. మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలెను. మనము ప్రార్థనాపూర్వకంగా మన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చినప్పుడు మన పై అధికారులు దానిని గుర్తించెదరు. అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు, లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి గలది అని తప్పక ఒప్పుకొనేదరు. వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించెదరు. మనము లంచమును ఇవ్వనవసరం లేదు. మనుషులను పొగడి స్తుతించనవసరం లేదు. లోక పద్ధతులను ఏమీ ఉపయోగించకూడదు. ప్రైజ్ ది లార్డ్.